వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో ఏపీడిఎస్సి తెలుగు 5వ తరగతి పద్యరత్నాలలోని ఇంపార్టెంట్ కంటెంట్ అండ్ మెథడ్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పాఠం పేరు పద్యరత్నాలు. రచయితలు శతక కవులు. శతకం అంటే 100 పద్యాల రచన. ముందుగా పద్యాలు రచయితల గురించి తెలుసుకుందాం. అప్పిచ్చువాడు వైద్యుడు. ఈ పద్యాన్ని బద్దెన రాశారు. ఇది సుమతి శతకం. ప్రశ్న నుండి పుట్టు పరిణితి నార్ల వెంకటేశ్వరరావు. చంపదగిన ఎట్టి శత్రువు తన చేత. ఇది వేమన శతకం. మచ్చిక లేని చోట ననుమానము వచ్చిన చోట. ఇది చాటు పద్యం. నిజము మీద భూమి నిలబడి. పోతులూరి కాళికాంబ శతకంలోనిది. వరులేయవి యొనరించిన తిక్కన. నీతియే మూలము విద్యకు. ఏటుకూరి వెంకట నరసయ్య. చదువని వాడజ్ఞుండగు. పోతన ప్రహ్లాద చరిత్ర. తరువులతిరస ఫలభార గురుత కాంచు. భర్తృహరి శతకము. సుభాషితాలు. చంపదగినటువంటి శత్రువు చేతికి చిక్కినా చంపకుండా ఏదైనా ఉపకారం చేసి పంపినా అది ఏ పెద్ద శిక్ష. వేమన శతకంలో. ఇతరులు ఏ పని చేస్తే తన మనసుకు బాధ కలుగుతుందో ఆ పని తిరిగి తాను ఇతరులకు చేయకుండటమే అన్ని ధర్మాలలోనే గొప్పది. తిక్కన పద్యం. తరువులతిరస ఫలభార గురుత కాంచు. నింగి వ్రేలుచు డాష్ మేఘుడు. అమృతమొసంగు. ఇప్పుడు కలమళ్ళ శాసనం గురించి తెలుసుకుందాం. రేనాటి చోళరాజు ఎరికల్ ముతురాజు ధనుంజయుడు కలమళ్ళ గ్రామంలో వేసిన శాసనం కలమళ్ళ శాసనం. మొత్తం తెలుగులోనే మొదటిసారిగా శాసనాలు వేసిన వారు రేనాటి చోళులు. రేనాడు అంటే ఇప్పటి వైఎస్ఆర్ కడప ప్రాంతం. శాసనం రాజాజ్ఞను తెలుపుతుంది. ఈ శాసనాలు 3 రకాలుగా ఉండేవి. అవేంటంటే దాన శాసనాలు, ప్రశస్తి శాసనాలు, ధర్మలిపి శాసనాలు అని 3 రకాలు. దాన శాసనాలు అంటే దానాలను గూర్చి, ప్రశస్తి శాసనాలు అంటే రాజు విజయాలను ప్రశంసించేవి, ధర్మలిపి శాసనాలు అంటే మతపరమైన నియమాలను తెలిపేవి. కలమళ్ళ శాసనంలో మనకు ఇంకా స్పష్టమైన అర్థాలు తెలియవు. కలమళ్ళ శాసనం నాటి తెలుగు భాష ఎలా ఉంటుందో, లిపి ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి గొప్ప ఉదాహరణ. ముక్తకం అంటే ఒక పద్యం. పూర్తి అర్థాన్ని తనకు తానే ఇస్తూ ఇతర పద్యాలతో సంబంధం లేకుండా స్వయం సంపూర్ణంగా వినిపించేది. తెలుగులో ముక్తక రచనకు శతక చాటు పద్యాలను ఉదాహరణగా తెలుసుకోవచ్చు. వేములవాడ భీమకవి, శ్రీనాథుడు, తెనాలి రామకృష్ణుడు చాటు పద్య రచనలలో చాలా ప్రసిద్ధులు. ముక్తకం ఒక పద్య ప్రక్రియ. శతకంలో కూడా ముక్తక లక్షణం ఉంటుంది. ఈ పద్యరత్నాల్లో భాషాంశాలు, వ్యాకరణాంశాలు. దానిలో ముందుగా అర్థాలు, ముఖ్యమైన అర్థాలు తెలుసుకుందాం. అసత్ అంటే చెడు. ఆర్యులు, పూజ్యులు. వ్రేలుచు, వ్రేలాడుచు. బుధులు, పండితులు. ఎడతెగక, అడ్డు లేకుండా. ద్విజుడు, బ్రాహ్మణుడు. చొప్పడిన, ఉన్నట్టి. పొసగా, తగినట్లుగా. పరమధర్మము, గొప్ప ధర్మం. సంశయించు, సందేహించు. ప్రాభవం, గొప్పతనం. పెన్నిధి, గొప్పదైన నిధి. గురుత, గొప్పతనం, బరువు. కుచ్చితము, కపటము. అమృతం, తీయని వాన, నీరు. ఉద్ధతులు కారు, గర్వపడరు. ఉపకర్త, ఉపకారం చేసేవాడు. వరులు, ఇతరులు. అప్రియము, ఇష్టము కానిది. పరాయణము, అభీష్టం. పరిణితి,
మార్పు, అజ్ఞుడు తెలివి తక్కువవాడు, తరువు చెట్టు. ఇప్పుడు ఈ పాఠంలోని ముఖ్యమైన సందులు తెలుసుకుందాం. ముందుగా నిరంతరాన్వేషణ, నిరంతర ప్లస్ అన్వేషణ సవర్ణ దీర్ఘ సంధి. సద్వేదిక, సత్ ప్లస్ వేదిక జస్త్వ సంధి. శాసనాలు, శాసనము ప్లస్ లు లులనల సంధి. రాజాజ్ఞ, రాజు ప్లస్ ఆజ్ఞ సవర్ణ దీర్ఘ సంధి. చంపదగిన ఎట్టి, చంపదగిన ప్లస్ అట్టి ఎడాగమ సంధి. సుగుణాకార, సుగుణ ప్లస్ ఆకర సవర్ణ దీర్ఘ సంధి. సత్యమొకటి, సత్యము ప్లస్ ఒకటి ఉత్వ సంధి. ఇప్పుడు ముఖ్యమైన సమాసములు తెలుసుకుందాం. భూత ప్రీతి అంటే భూతములయందు ప్రీతి, ప్రీతి అంటే ఇష్టం. సప్తమి తత్పురుష సమాసం. రాజాజ్ఞ, రాజు యొక్క ఆజ్ఞ షష్ఠీ తత్పురుష సమాసం. ప్రాకృత భాష, ప్రాకృతము అను పేరు గల భాష సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. ద్విజుడు, రెండు జన్మలు కలవాడు బహువ్రీహి సమాసం. కలవాడు కలది వచ్చినప్పుడు బహువ్రీహి సమాసం అవుతుంది. సుగుణాకరము, సుగుణములకు ఆకరము షష్ఠీ తత్పురుష సమాసం. ఇప్పుడు వాచకము అంటే తెలుసుకుందాం. స్త్రీ పురుష భేదమును సూచించు ప్రక్రియను వాచకము అంటారు. సాధారణంగా భాషలో పదజాలాన్ని పురుషులను సంబోధించే పదాలు, స్త్రీలను సంబోధించే పదాలు, ఇతరులను సంబోధించే పదాలు అంటే పక్షులు, జంతువులు, జడాలు అని విభాగం చేయవచ్చు. వీటినే పుంలింగము, స్త్రీలింగం, నపుంసకలింగం అంటారు. తెలుగు వ్యాకరణంలో ఈ విభాగాన్ని లింగం అనకుండా వాచకం అంటారు. పురుషులను బోధించే పదాలు మహత్తులు, తక్కినవి అమహత్తులు. వాక్య నిర్మాణంలో స్త్రీలను సంబోధించే పదాలు ఏకవచనంలో, అమహత్తులోను, బహువచనంలోను, మహత్తులోను చేరతాయి. ఇప్పుడు ఉదాహరణ తెలుసుకుందాం. అతను వచ్చాడు, అది ఆమె వచ్చింది. వాళ్ళు స్త్రీలు పురుషులు, స్త్రీ పురుషులు వచ్చారు, అవి వచ్చాయి. అందువల్ల స్త్రీలను సంబోధించే పదాలను విడిగా చెప్పాలంటే వాటిని మహతీవాచకాలు అంటారు. తిర్యక్కులు అంటే ప్రాణం కలిగి సంచరించగలిగేవి. జడక్కులు అనగా ప్రాణం లేనివి అంటే చలనం లేనివి, కదలలేనివి. వాటిని జడక్కులు అంటారు. ఈ పాఠంలో ముఖ్యమైన వచనములు తెలుసుకుందాం. ఏకవచనం, బహువచనం. ప్రశ్న, ప్రశ్నలు. తరువు, తరువులు. పద్యం, పద్యాలు. శత్రువు, శత్రువులు. బుధుడు, బుధులు. ఫలము, ఫలములు, ఫలాలు. నేరం, నేరాలు. కవి, కవులు. రేపటి వీడియోలో మరొక పాఠంలోని ముఖ్యమైన అంశాలు తెలుసుకుందాం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.